హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు అయితే వర్షం బాగా పడుతుందని పిల్లలైతే మిర్చిలు చేయమని అడిగారండి. దానికోసం అయితే ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి, క్రిస్పీగా బాగా వస్తాయండి. కొద్దిగా పసుపు వేసుకోండి, కలర్ కోసం మంచి కలర్ వస్తాయండి పసుపు వేయడం వల్ల. అయితే కొద్దిగా కారం వేసుకుందాము. మీ ఇష్టం అండి, వేసుకున్నా సరే వేయకున్నా సరే, ఎలా వేసినా బాగుంటాయి. తగినంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా వాము వేసుకుందామండి. ఇలా నలిపి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. మనం తినేటప్పుడు అయితే బాగుంటుంది. అలాగే పిల్లలకి ఇట్లా మోషన్స్ కాకుండానైతే ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి, అన్నీ కలిసేటట్టుగా. ఇదంతా మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుందామండి. పిండి కలుపుట్లోనే ఉంటుందండి మిర్చి రావడం అయితే. మా ఇంట్లో అయితే దొడ్డు మిర్చి లేవండి, ఇంట్లో ఉన్న వాటితో వేస్తున్నాను. సన్నగానే వస్తాయి. తినాలనిపించినప్పుడు ఏ మిర్చి అయిపోయింది వేసుకోవడానికి కదా. చల్లని గాలి వస్తుంది కదండి. ఇప్పుడు పిల్లలకు జ్వరాలు ఇట్లా ఎక్కువ వస్తాయండి. జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగానైతే చూసుకోండి. చాలామంది జ్వరాలు వచ్చినాయి అంటారు ఇప్పుడైతే. ఇప్పుడు అన్ని చెట్లు వస్తాయి కాబట్టి, వర్షాలకు గడ్డి అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి దోమలు ఇట్లా అన్నీ ఎక్కువే ఉంటాయి. సాయంత్రం కాగానే డోర్లు దగ్గర వేసుకోవడము కానీ ఇలాంటివన్నీ వాడండి. పిల్లలకైతే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా గట్టిగా అయిందండి, కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలండి. సన్న మిర్చిలు అయితే వేస్తాను, రాకుండా అయితే ఆలు బజ్జీలు చేస్తానండి. అవి ఘాటు గిట్లు ఎక్కువే ఉంటాయి. సో పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము. నేనైతే సోడా వేయట్లేదండి, కావాలంటే మీరు వేసుకోండి చిటికెడంతా. నేనైతే సోడా వేయను. డీప్ ఫ్రైకి నూనె ఇట్లా వేడి చేస్తున్నానండి. చూడండి, నూనె అయితే హీట్ అవుతుంది. పచ్చిమిర్చి చూడండి ఎంత సన్నగా ఉన్నాయి కదా. ఇవి వస్తాయో రావో, వస్తేనైతే వేస్తాను, లేదంటే ఆలు బజ్జీలు అయితే వేస్తాను. ఇలా చీరుకొని మొత్తం గింజలు అయితే తీసేస్తానండి. కారం అయితే ఉంటే పిల్లలు తినరు కదా, మొత్తం ఇలా తీసేస్తాను. ఈ గింజలు తీసి కొద్దిగా ఉప్పు రాయండి, అప్పుడైనా కారం అనేది తగ్గుతుంది. అంత కారం అయితే ఉండదండి. గింజలు అయితే తీసానండి. ఇందులో కొద్దిగా ఉప్పు ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి. చప్ప ఉండకుండా టేస్ట్ ఇట్లా బాగుంటాయండి. కారం అనేది తగ్గుతుంది చాలా వరకు అయితే. ఇలా పెట్టుకున్నాం కాబట్టి పిండిలో కొద్దిగా తక్కువ కలుపుకోండి. పిల్లలు ఇప్పుడు టైంకి అడిగారు కాబట్టి నేనైతే ఇందులోకి చింతపండు కానీ ఏది కానీ రెడీ చేయలేదండి. అందుకే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. పిల్లలు చేయమని అడుగుతారు కానీ తినడం మాత్రం అందరం తింటామండి. పేరైతే పిల్లలది, పిల్లలు అడిగారు పిల్లల కోసం చేస్తున్నామని, కానీ తినేటప్పుడు మాత్రం అందరం తింటాం. పిల్లలే కాదు కదా, పేరు మాత్రం పిల్లలది. చల్ల చల్ల వర్షం పడుతుంటేనైతే ఇట్లా వేడివేడిగా ఏదైనా ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి, చదువుకుంటారు వాళ్ళైతే. ఇలా మొత్తం మిర్చికి ఇలాగే రుద్దుకోండి. నూనె ఇట్లా హీట్ అయింది. ఫస్ట్ అయితే కొద్ది మిర్చిలు చేసినాను, చూద్దాం ఇవి బాగా వస్తే అన్ని మిర్చిలు కట్ చేస్తాను, లేదంటే వేస్ట్ అవుతాయి కదా. అసలే మిర్చిల రేట్ ఎక్కువ ఉంది.
మార్కెట్లో దొడ్డు మిర్చి కనిపిస్తలేవండి, చూసినా కానీ కర్రీ ఇట్లా వేసుకుందామని చూసినా కానీ కనిపించట్లేవు అసలు. ఇవైతే రుద్దినాను, ఇప్పుడు వేసి చూద్దాం ఎలా వస్తాయి అనేది. నూనె అయితే వేడైంది, వేస్తున్నాను. భారం అంతా దేవుని పైన అండి, సన్నగా వస్తాయో లావుగా వస్తాయో అనేది అయితే. మనం రమ్మన్నా రావు అవి లావుగా. ఎందుకు వస్తాయి ఇంత సన్న మిర్చిలు వేస్తే? మనం వాటి మాట వినాలి కానీ మన మాట అవి వినవుగా. ఏం పర్లేదండి, సన్నగా ఉన్నా బాగుంటుంది. చేసినాక ఎట్లయితే కడుపులోకి పోవడమే కదా మనకు కావాల్సింది. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాం వీటిని. పర్లేదండి, గోలుతుంటే లావుగానే వస్తున్నాయి, మరీ అంత సన్నగా అయితే రావట్లేవు. నేను కారం ఉంటాయేమో అని భయం వేస్తుంది. మంచి కలర్ వచ్చేదాకనైతే వీటిని వేయించుకుందాం. చెప్పు, ఏం చేస్తున్నావే? మిర్చిలు వేస్తున్నా, అడిగిరిగా చేయమని. చూడు, దీనికే తట్టేసుకుంది. మస్తున్నాయి కలరు, మస్తున్నాయి కానీ సన్నగా వచ్చింది. చూడండి, మంచిగా వేగినాయండి, కలర్ ఇట్లా బాగా వచ్చినాయి కదా. వీటిని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఉప్పు పెట్టాం కదా, పటపటమంటది. నూనెతో అయితే జాగ్రత్త. నూనె వేడి ఏంటంటే ఫటాఫట్ అయిపోతుంది. ఒక ఫస్ట్ ఆయిల్ మాత్రమే లేట్ అవుతుంది, మిగతా అయితే తొందర అయిపోతూనే ఉంటాయి. కానీ మిర్చి అనేది మంచిగా గోలుతూనే బాగుంటుందండి టేస్ట్ అయితే. అది గోలకుండా పిండి పిండి పచ్చడి తిన్నామనుకో మోషన్స్ పెట్టడం అయితే కంపల్సరీ. ఫస్ట్ వేసిన దానికన్నా సెకండ్ వేసిన ఇంకా లావుగా వచ్చినాయండి. అంటే నూనె మంచిగా వేడిగా ఉంది కాబట్టి వంగుతున్నట్టుంది. సోడా వేస్తే ఏంటంటే పైన బబుల్స్ లెక్కలు వస్తాయండి, కానీ నేనైతే సోడా వేయను అన్నిట్లకు. ఏదో కొన్ని వంటకాలకు వాడతాను తప్పించి ప్రతి దాంట్లోనైతే వెయ్యను. చూడండి, మంచిగా వేగిపోయినాయి. వీటిని ఇట్లా తీసేస్తున్నాను. ఈ మిర్చిలు చేసినాక కింద సన్నగా వస్తుంది చూడండి, అదైతే మస్తు అనిపిస్తుంది. ఛాయలు వేసుకుంటాను అయితే. నేనైతే వీటికన్నా వాటినే ఎక్కువ ఇష్టపడతాను. బాగా వచ్చినాయి కదా. ఓకే అండి, వీటిని ఇట్లా పక్కకి వేసేస్తున్నాను. మిర్చిలు అయితే అయిపోయినాయండి, కట్ చేసిన కాడికి అయితే వేసేసాను. ఇప్పుడు ఆలు బజ్జీలు వేస్తున్నాను. మీకు మిర్చిలు ఇష్టమా, ఆలు బజ్జీలు ఇష్టమా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసేటట్టు వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కరైతే లైక్ చేయట్లేరు ఎందుకు ఫ్రెండ్స్? మన వీడియోస్ అయితే బాగుండట్లేవా? మరి లైక్ అయితే ఎవరు చేయట్లేరు. మీరు ఒక లైక్ చేయడం వల్లనే కదండి వేరేటోళ్ళకి ఇట్లా రీచ్ అయ్యే వీడియోని అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమనుకోకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీలాంటి వాళ్ళు లైక్ చేయడం వల్లనే కదా మాలాంటి వాళ్ళే కొన్ని కాకుండా కొంచెమన్నా ఛానల్కి అయితే మంచి పేరు అనేది వస్తుంది. మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అని అయితే తెలుస్తుంది అందరికీ.
చూడండి ఆలు బజ్జీలు అయితే మంచిగా వచ్చినాయి కదా, మంచిగా వంగినాయి అండి. బజ్జీలు అయితే బాగా వచ్చినాయి. మిర్చిల కన్నా బజ్జీలే బాగా వచ్చినాయి నిజం చెప్పాలంటే. మిర్చిలు సన్నగా వచ్చినాయి. చూడండి ఇలా వచ్చినాయి మిర్చిలు అయితే. మరీ సన్నగా ఏం రాలే, మీడియంగా వచ్చినాయి. బాగున్నాయి కదా. మిర్చిలు మీకు ఇష్టమేనండి? ఇలాంటి వాతావరణంలో తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం, కానీ నాయనే చేసుకొని తినడం కన్నా వేరే వాళ్ళు చేసి పెడితే తినడం మాత్రం చాలా ఇష్టం అండి. ఇటు చేస్తుంటారు తినడం మాత్రం ఇంకా ఇష్టం. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కొంచెం పిండి జారుడుగా కలుపుకుంటే మంచిగా వంగుతాయండి బజ్జీలు అనేది. అయితే మనం మిర్చిలకు వేసినంత గట్టిగా అయితే ఉండొద్దు పిండి. చూడండి బజ్జీలు అయితే ఎంత బాగా వచ్చినాయో కదా, బూరెలకనే ఉబ్బినాయండి. క్రిస్పీగా మస్తు ఉంటాయి తింటనైతే. పిల్లలకైతే బచ్చల కూరతోటి కావాలటండి. చెట్టు అయితే ఉంది, మా కుండీలో వేసాను. బచ్చలాకులు అయితే కోసుకొచ్చింది మా పాప, ఇప్పుడు వేయమని. దీన్ని అయితే వేసుకుందాం ఇప్పుడు. చూడండి బచ్చలాకుతో అయితే వేస్తున్నానండి. ఇలా చిన్న ఆకులు తీసుకోండి, మంచిగా వస్తాయి అప్పుడే. వర్షం పడింది కాబట్టి ఆకులు అయితే నీట్గా ఉన్నాయండి, అసలు ముడత అనేది లేకుండా. చాలా బాగుంది. ఇంట్లో పెట్టుకోక మొక్క పెంచుకోండి, హెల్తీ మంచిది కదా. బయట కొనుక్కొచ్చేది అంత ఎలా ఉంటుందో తెలీదు. చాలా బాగుంటాయి. తమలపాకుతో ఇట్లా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈసారి వేసినప్పుడు తమలపాకుతో చూపిస్తాను. తమలపాకు చెట్టు ఇట్లుంది మన ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు మిర్చీలు వేయడం అయితే అయిపోయింది. దీంట్లోకి మసాలా రెడీ చేస్తానండి ఇప్పుడు. కొద్దిగా కారం తీసుకోండి, సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, వేయించినదండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మిర్చికి కానీ బజ్జీకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం బయట కొన్నట్టే. మీకు కావాలంటే చాట్ మసాలా ఇట్లా వేసుకోవచ్చు, కానీ అది వేస్తే అంత టేస్ట్ అనిపించదండి, పుల్లగా. సో బజ్జీలకు కారంగా వేసుకున్నప్పుడు అయితే ఇలాగే ఉండాలి కదా. చూడండి మసాలా అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు వేయడం అయితే అయిపోయింది. తినడం ఇట్లా స్టార్ట్ చేసినాం. అందరు ఈవినింగ్ చేసుకుంటే మేమైతే నైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంక అన్నం తినము, ఇవే తింటాము. ఎట్లున్నాయిరా? అవును, మిర్చిలు అయితే సన్నగా ఉన్నాయని చెప్పినా కదా ఫ్రెండ్స్. మా ఆయన చూపిస్తుంది ఇది మిర్చియేనా అని. ఎట్లున్నాయి లక్కమ్మ? ఎట్లున్నాయి బచ్చలాకు బజ్జీలు? అయితే టేస్ట్ మస్తున్నాయి ఫ్రెండ్స్. ఊరికే పప్పు పచ్చడి అట్లాంటిది కాకుండా ఇలా ఇట్లా వేసుకొని తినొచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది కదా. మేమైతే ఈరోజు ఇలా గడిపేసాం బజ్జీలతోటి. ఇంక ఇవి తిన్నాక అన్నం పట్టదు కాబట్టి బజ్జీలే కడుపు నిండుతున్నాయి. ఓకే మరి బాయ్. బాయ్ చింటూ. బాయ్. ఈ పొడి వేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంది. చూపించినాను కదా, అచ్చం బయట తీసుకున్నట్టే ఉంటుంది. ఓకేనా మరి బాయ్, గుడ్ నైట్.